Taste the Daily. బయటకు వెళ్తున్నా కాసేపట్లో వస్తా. ఇవి అతడు తన కుటుంబ సభ్యులతో చెప్పిన చివరి మాటలు. అలా చెప్పి వెళ్ళిన ఆ వ్యక్తి ఎంతకీ తిరిగి రాలేదు. 4 రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే కాసేపట్లో తిరిగి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్ళిన ఆ వ్యక్తి ఇక ఎన్నటికీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని హైదరాబాద్కు చెందిన వ్యాపారి మిస్సింగ్ మిస్టరీ మర్డర్ మిస్టరీగా ఎలా మారింది? ఇంతకీ అతన్ని చంపిందెవరు? ఈ హత్యకు కారణాలేంటి? లెట్స్ వాచ్. ప్రపంచమంతా న్యూ ఇయర్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఒక్క కుటుంబం తప్ప ఎందరి కుటుంబాల్లోనూ సంతోషం నింపిన ఈ న్యూ ఇయర్ వేళ ఆ ఇంట్లో విషాదం తాండవించింది. కాసేపట్లో వస్తానని చెప్పి వెళ్లి 4 రోజుల తర్వాత శవంగా తిరిగొచ్చాడు ఆ ఇంటి యజమాని. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు విష్ణు రూపాని. ఎల్లారెడ్డిగూడకు చెందిన విష్ణు రూపాని గోపి అండ్ సన్స్ పేరుతో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఏళ్లుగా వీరి కుటుంబం ఉమ్మడిగా ఉంటూ 4-5 చోట్ల హోల్సేల్ వ్యాపారం సాగిస్తోంది. డిసెంబర్ 29న రాత్రి షాప్ మూసేసి ఇంటికొచ్చిన విష్ణు రూపాని 10:30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటికెళ్లాడు. 12 గంటలకల్లా వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. కానీ తిరిగి రాలేదు. అలా తెల్లవారిపోయింది. రోజు గడిచినా విష్ణు రూపాని ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో కంగారు మొదలైంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. దాంతో డిసెంబర్ 30న విష్ణు రూపాని తమ్ముడు మహేష్ రూపాని పోలీసులకు కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. విష్ణు రూపాని వెళ్లిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి పరిశీలించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ని ట్రేస్ చేసేందుకు ప్రయత్నించగా ఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని బుద్ధనగర్లో సిగ్నల్ ట్రేస్ అయింది. విష్ణు రూపాని చివరిసారిగా బుద్ధనగర్ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆ ఏరియాలో గాలింపు చేపట్టారు. ఆ ఏరియాలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. విష్ణు రూపానితో పాటు రమేష్ అనే యువకుడు దగ్గరలో ఉన్న ఓ రూంలోకి వెళ్లినట్టు గుర్తించారు. ఈ నెల 1న ఆ రూమ్ దగ్గరకు వెళ్లారు పోలీసులు. బయట నుంచి తాళం వేసి ఉంది. లోపలి నుంచి దుర్వాసన వస్తూ ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో విష్ణు రూపాని మృతదేహం కనిపించింది. ముఖంపై దిండు పెట్టి ఉంది. మృతదేహం లభించిన ఆ రూమ్ రమేష్ అనే యువకుడిది. అతడేమో కనిపించకుండా పోయాడు. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దాంతో రమేష్ ని అనుమానిస్తున్నారు పోలీసులు. విష్ణు రూపాని మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో ఒంటిపై గాయాలు కనిపించడం లేదని, హత్యకు గురై ఉంటాడనే అనుమానాన్ని వ్యక్తం చేశారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. రమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకవేళ విష్ణు రూపానిది హత్య అయితే ఎందుకు జరిగినట్టు? రమేష్కు విష్ణుకు మధ్య గొడవ జరిగిందా? డబ్బు ప్రమేయమేమైనా ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. గతంలో విష్ణుకు చెందిన గోపి అండ్ సన్స్ దుకాణంలో రమేష్ పనిచేశాడు. ఆ సమయంలో విష్ణు రూపాని దగ్గర తన బైక్ ని తనఖా పెట్టి అప్పు తీసుకున్నాడు రమేష్. ఇది జరిగి చాలా రోజులైంది. అప్పు తిరిగి తీర్చలేదు, బైక్ ను తీసుకెళ్లలేదు. డబ్బు చెల్లించి బైక్ తీసుకెళ్లమంటూ రమేష్కు అనేకసార్లు సూచించాడు విష్ణు. ఈ కారణంగానే విష్ణు రూపాని రమేష్ల మధ్య గొడవలు జరిగాయా? రెగ్యులర్గా రమేష్ ఉండే రూమ్కు వెళ్లేవాడు విష్ణు రూపాని. 29న రాత్రి కూడా అలాగే వెళ్లి శవంగా మిగిలాడు. దిండుతో ఊపిరాడకుండా చేసి విష్ణు రూపానిని చంపి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న రమేష్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అతడు దొరికితేనే ఈ కేసులోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని పోలీసులు అంటున్నారు.